వెళ్దాం. సో పరిశుద్ధమైన గ్రంథం, దేవుని గ్రంథం మానవ జీవితాన్ని గురించి చెప్తున్న సత్యాల్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అలా ధ్యానించినప్పుడు ఈ మానవ జీవితానికి ఒక ఆయుష్కాలం అనేది ఉంది. ఈ మానవ జీవితం అనేది పుట్టుకతో ప్రారంభం అవుతుంది, మరణంతో అంతమవుతుంది. పుట్టిన దినం నుండి మరణ దినం వరకు ఉన్న దినముల సంఖ్యని, నెలల సంఖ్యని, సంవత్సరాల సంఖ్యని ఆయుష్కాలము అంటారు. ఈ ఆయుష్కాలం అనేది దైవ నిర్ణయము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మానవుల యొక్క బలమును బట్టో, శక్తిని బట్టో, ఆరోగ్యాన్ని బట్టో కాకుండా దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి మానవుని యొక్క ఆయుష్కాలం నియమించబడుతూ ఉన్నది. అలాగే ఈ మానవ జీవితం అనేది బహు స్వల్పమైనది. మానవుని యొక్క ఆయుష్కాలం, దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఆయుష్కాలం చాలా చిన్నది, చాలా చిన్నది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేది. కనుక చాలా స్వల్పమైనటువంటి జీవితం అన్నమాట. అందుకే ఒక పొగతో పోల్చారు. కట్టెల మీద వెళుతున్న పొగ ఎలా మాయమైపోతుందో, క్షణాల్లో మాయమైపోతుందో, అలాగే ఈ మానవ జీవితం కూడా చాలా బహుస్వల్పమైనది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మానవ జీవితాన్ని గురించి మరి ఇంకేం తెలియజేస్తుంది అంటే, మానవ జీవితం అనేది చాలా త్వరగా గతించిపోతుంది. చాలా త్వరగా మనం పుడతాం, పెరుగుతాం, బాల్యం, యవ్వనకాలం, పెద్దవాళ్ళు అవుతాం, ఇంకా పెద్దవాళ్ళు అవుతాం, వృద్ధులు అవుతాం, అంతే మరణం వస్తుంది, ఎత్తుకెళ్ళిపోతాం, ఎగిరిపోతాం. మనం తల్లి ఒడిలో వాలిపోయిన మనం మరణ దినమున ఈ లోకం నుంచి ఎగిరిపోతాం. ఎంతకాలం పడుతుంది? చాలా బహుస్వల్పకాలం, ఇట్టే గడిచిపోతుంది. అసలు మానవ జీవిత కాలము బారెడా, మోరడా, జానడా, బెత్తుడా? బెత్తుడంత. చాలా చిన్న జీవితం. కాబట్టి ఈ చిన్న జీవితం చాలా వేగంగా గడిచిపోతుంది, వేగంగా గడిచిపోతుంది. ముఖ్యంగా బాల్యం నెమ్మదిగా గడిచినట్టుగా అనిపించిన యవ్వన కాలం నుంచి చాలా వేగంగా గడిచిపోతున్నట్టుగా నేను గమనించాను. ఇంకా ఉద్యోగం చేసే కాడి నుంచి అయితే ఇంకా వేగంగా గడిచిపోతాయి. ఇక పెళ్ళైతే అసలు రోజులే తెలియదు, ఇట్టి గడిచిపోతున్నట్టు ఉంటుంది. 2024, 2025 అప్పుడే. ఇంకా 2024 జనవరిలోనే మన మైండ్ ఉంటుంది, కానీ ఈ లోపలే 2025 జనవరి కూడా అయిపోతుంది. ఇలా 2025 జనవరి 1 కృతజ్ఞత కూడిక దగ్గరే ఉన్న మన ఆలోచనలు మనం అక్కడే ఉంటాయి. ఈ లోపల 2026 జనవరి 1వ తారీఖు వచ్చేస్తుంది. ఎంత వేగం! నేతగాని నాడి కంటే వేగముగా, వడిగా గతించిపోతూ పరిగెడుతూ ఉన్నాయన్నమాట. సో ఉదాహరణకి మీకు ఒక మనిషి యొక్క ఆయుష్కాలం ఎంత వేగంగా గడిచిపోతాయంటే, నేను మీకు చిన్న వీడియో చూపిస్తాను. ఇక్కడ ఒక వీడియో తయారు చేశారు. ఒక మనిషి జీవితం పుట్టుక నుంచి మరణం వరకు ఎలా క్షణాల్లో గడిచిపోతుందో, ఒక్క నిమిషంలో గడిచిపోతే ఎలా ఉంటుందో అనేది ఇక్కడ చూపించారు. చూడండి ఎలాగా కనిపిస్తుందా? ఇది బాల్యం, ఇది పుట్టుక. ఈ పుట్టుక నుంచి చూడండి ఎంత వేగంగా వెళ్ళిపోతుందో. చూడండి, బాల్యం, పెద్దవాడైపోతున్నాడు, ఆడుకుంటున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, ఎదిగిపోయాడు, యవనస్తుడైపోయాడు,
జాబ్, ఉద్యోగం వచ్చేసింది, వివాహము, పిల్లలు, బరువులు, బాధ్యతలు, పెద్దవాడైపోతున్నాడు, ఇంకా పెద్దవాడు అవుతున్నాడు, మెల్లగా ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసింది, రైట్, తల మెరిసిపోయింది, వృద్ధుడైపోతున్నాడు, ఇంకా ముసలుడైపోతున్నాడు, ఇంకా ముసలివాడైపోతున్నాడు, చనిపోయాడు, అంతే, అయిపోయింది. అంత వేగంగా మనం ఒక నిమిషంలో ఒక వీడియోలో చూసినట్టుగా మన జీవితం కూడా చాలా వేగంగా గతించిపోతుంది. ఏమనుకున్నారు? మీలో చాలామంది ఇంకా ఆయుష్ ఉంది, ఇంకా వయసు ఉంది, ఇంకా నేను ఎక్కువ కాలం జీవిస్తానేమోనని భ్రమలో ఉన్నారేమో. అలా అనుకోకండి. నేతగాని నాడి కంటే వడిగా పరిగెత్తే జీవితం ఇది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం ఇది. ఒక నీటి ప్రవాహంలా కొట్టుకుపోయే జీవితం ఇది. ఒక గడ్డి ఉదయాన్నే మొలచి సాయంత్రం కల్లా వాడిపోయినట్టుగా కనబడే జీవితం, గడ్డి వంటి జీవితం, నీడ వంటి జీవితం, పొగ వంటి జీవితం, నాడిలా పరిగెత్తే జీవితం. ఒక పరుగు పందెంలో ఆటగాడు పరుగెడుతున్నట్టుగా మన దినాలు పరిగెట్టేస్తాయి. ఈ ఆయుష్కాలం చాలా త్వరితంగా గతించిపోతాయి. చివరికి మనం మరణ దినానికి వెళ్ళిపోతాం, మనం మరణిస్తాం. ఇక్కడ ఉన్న మీరందరూ ఒప్పుకున్నా, అంగీకరించినా అంగీకరించకపోయినా ఒకటి నిజం, మన దినాలు, ఇప్పుడున్న మన దినాలు కూడా త్వరగా గతించిపోతాయి. మనకి ఒకరోజు మరణ దినం వస్తుంది, మనం ఆ రోజు ఎగిరిపోతాం, ఈ లోకం నుంచి వెళ్ళిపోతాం. ఇది నిజం. ఇక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనిషి మరణ దినం ఎవ్వరికీ తెలియదు. ఏమండి? రవి బ్రదర్ కొంచెం ఎదరికొచ్చేయండి, మీరు స్తంభం వెనకాల కనబడట్లేదు. ఇటు వచ్చేయండి, పర్లేదు, ఎదరికొచ్చేయండి, లేదు సౌదులు అలా కూర్చోండి. మరొక అంశం ఏంటంటే, మరొక పాయింట్ ఏంటంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, మనిషి మరణ దినం ఎవరికీ తెలియదు. ఏ రోజున మనం మరణిస్తాన్న విషయం ఎవ్వరికీ తెలియదు. ఆ దినమును గురించి, ఆ గడియని గురించి కేవలం తండ్రికి మాత్రమే తెలియదు. ఆయుష్కాలాన్ని నిర్ణయించిన దేవునికే తెలుసు, మనకేం తెలీదు. ఆయుష్కాలం యొక్క ఆ మరణ దినాన్ని ముందుకు జరపాలా, వెనక జరపాలా అనేది కూడా దేవుని చేతిలోనే ఉంటుంది. ఆ దినం ఎప్పుడో దేవునికి తెలుసు. ఆ దినాన్ని వాయిదా వేయాలా, ముందుకు తీసుకురావాలా అనే శక్తి, సామర్థ్యములు దేవునికే ఉన్నాయి. హిజ్కియా యొక్క మరణ దినాన్ని దేవుడు వాయిదా వేశాడు. కొంతమంది యొక్క ఆయుష్కాలాన్ని దేవుడు తగ్గించేశాడు. అన్నీ చేశాడు దేవుడు. ఆ శక్తి దేవునికే ఉంది. కానీ తగ్గించినా పెంచినా, ఒకవేళ మార్పు చేయకపోయినా, ఆ మరణ దినం అనేది ఏ రోజు అనేది మనకి తెలియదు, దేవునికే తెలుసు. ఇక పరిశుద్ధ గ్రంథం, దేవుని గ్రంథం ఇంకేం చెప్తుందంటే, మరణించిన తర్వాత ఎవరైనా మరణించాల్సిందే. మరొక విషయం ఏంటంటే, ఎవరైనా మరణించాల్సిందే. మరణం ఎవరి దగ్గరికి రాదు అనడానికి వీల్లేదు, అందరి దగ్గరికి వస్తుంది. కరోనా అయినా మీ దగ్గరికి వచ్చిందో లేదో తెలియదు, కానీ మరణం మాత్రం అందరికీ వస్తుంది. అందరినీ టచ్ చేసుకుని వెళ్తుంది. మరణం అందరినీ ఆవహిస్తుంది. నేనని, మీరని, ధనవంతుడని, పేదవాడని, ఆ కులపోడని, ఈ కులపోడని, ఆ మతం వాడని, ఈ మతం వాడని, ఏ భేదం లేదు. అందరినీ టచ్ చేస్తుంది. ఏదో ఒక రోజు మిమ్మల్ని టచ్ చేస్తుంది. అలా మరణం అనేది మనల్ని ముట్టినప్పుడు మనం ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాం. అదే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. మన్నైనది వెనుకటి వలనే. ప్రసంగి గ్రంథము
12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నారు, ఒకసారి చూడండి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మరణించిన రోజున ఏం జరుగుతుందంటే, మన్నైన ఈ దేహము మరలా మంటికి చేరుతుంది. మన్నులో అంతవరకు ఉన్న ఆత్మ ఉంది చూశారు, అది మాత్రం దేవుని యొద్దకు చేరుతుంది. అనగా మనలో మట్టితో చేయబడిన ఈ మన్ను, ఈ మానవ దేహమే కాదు, ఈ దేహంలో శాశ్వత కాలం జీవించే ఆత్మ కూడా ఉంది. ఈ దేహమేమో మట్టికి చేరుతుంది, ఆత్మేమో దేవుని దగ్గరికి చేరుతుంది. మట్టి నుండి వచ్చిన ఈ దేహం మరలా మట్టికి పోతుంది, దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ మరలా దేవుని యొద్దకు వెళ్తుంది. నా ఆత్మైనా మీ ఆత్మైనా ఎవరాత్మలైనా మరణించిన తర్వాత దేవుని ముందుకెళ్ళి నిలబడాలి, దేవుని ఎదుట నిలబడాలి. అంటే పరలోకానికి వెళ్ళిపోతుందా ఆ ఉద్దేశం, ఆ మాటకు అర్థం అది కాదు. సృష్టికర్త ముందు నిలబడుతుంది అని అర్థం. ఆయన ముందు నిలబడాలి. రైట్. నిలబడిన తర్వాత అలా వెళ్ళేటప్పుడు బైబిల్ గ్రంథం చెప్తుంది, నువ్వు తల్లి గర్భమున దిగంబరిగా వచ్చావు, వెళ్ళేటప్పుడు దిగంబరిగానే వెళ్తావు. వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చావు, వెళ్ళేటప్పుడు కూడా ఒట్టి చేతులతోనే వెళ్తావు. మరి ఈ లోకంలో సంపాదించుకున్న వస్తువులు, ధనము, సంపాదన అంతా కూడా విడిచిపెట్టే వెళ్తావు. మరి బంధువులు, బంధుత్వాలు, బాంధవ్యాలు, అలాగే మనుషులు, నువ్వు సమకూర్చుకున్న స్నేహితులు అందరినీ విడిచిపెట్టే వెళ్తావు. నీ వెనుక వస్తువులు కానీ మనుషులు కానీ ఎవ్వరూ రారు. నీ వెనుక వస్తువులు కానీ మనుషులు కానీ నువ్వు సంపాదించుకున్నది ఏదీ నీ వెనుక రాదు. ఈరోజు నువ్వు ఏదైతే నాకుందని అతిశయపడుతున్నావో అది కులం కావచ్చు, జ్ఞానం కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అదేదైతే ఉందో, లేదా ధనం కావచ్చు, సంపాదన కావచ్చు, అదంతా కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఏది మన వెనక రాదు. ఆ రోజు తల్లి గర్భం నుండి ఎలా వచ్చామో అలాగే మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ మన వెనుక వస్తువులు, సామాగ్రి, సంపాదించినది ఏదియూ రాదు, కానీ మనం చేసిన క్రియలు మాత్రం మన వెనకాల వస్తాయి. కుటుంబం మన వెనకాల రాదు, కానీ కుటుంబంతో మనం జీవించిన జీవిత విధాన, క్రియలు, ప్రవర్తన మన వెనకాల వస్తుంది. ఉద్యోగం మన ఉద్యోగం మన వెనుక రాదు, కానీ ఉద్యోగం నువ్వు ఎలా నిర్వహించావో, ఎలా లంచాలు తీసుకున్నావో, ఎలా నీతిగా లంచాలు తీసుకోకుండా ఉద్యోగం చేసావో, ఈ రెండు క్రియలు నువ్వు వెనకాల వస్తాయి. భార్యతో నువ్వు ఎలా సంసారం చేసావో, భార్య నీ వెనకాల రాకపోవచ్చేమో, కానీ భార్యతో నువ్వు ఎలా ప్రవర్తించావో ఆ క్రియ నీ వెనకాల వస్తుంది. భర్త నీ వెనుక రాడు, కానీ భర్తతో నువ్వు ఎలా ప్రవర్తించావో ఆ క్రియ నీ వెనకాల వస్తుంది. ఒకవేళ నువ్వు జగడగొండిదానిగా జీవిస్తే ఆ జగడగొండితనము నీ వెనకాల వస్తుంది, భర్త రాడు. ఒకవేళ నీవు మృదువును సాధువుగాను జీవిస్తే భార్యగా నీ వెనకాల భర్త రాడు, కానీ భర్తతో నువ్వు ప్రవర్తించిన ఆ సాధువుతనం, మృదుత్వమే నీ వెనకాల వస్తుంది. భార్య నీ వెనకాల రాదు, కానీ భార్యతో నువ్వు వ్యవహరించిన నీ కఠిన వైఖరి, నేను మగోణ్ణి అనేటువంటి మూర్ఖత్వం ఏదైతే ఉందో ఆ మూర్ఖపు క్రియలే నీ వెనకాల వస్తాయి. ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా ప్రేమించి, ప్రాణం పెట్టేంతగా ప్రేమించి ఆమెను సంతోషపెట్టిన వాడవైతే ఆ ప్రేమ అనే క్రియ నీ వెనకాల వస్తుంది. ఇలా ఏదైనా సరే, ధనము నీ వెనుక రాదు, కానీ ఆ ధనాన్ని ఎలా సంపాదించావో ఆ క్రియ నీ వెనకాల వస్తుంది. ధనం నీ వెనుకాల రాదు, కానీ ఆ ధనంతో నువ్వేం చేసావు, ఆ ధనంతో నువ్వేం చేసావు. ఒకవేళ పాపపు పనులు చేసుంటే, అవినీతికి వాడుంటే, దుర్మార్గానికి వాడుంటే ఆ క్రియని వెనకాల వస్తుంది. ఒకవేళ దాంతో నువ్వు సత్క్రియలు చేసుంటే ఆ క్రియ కూడా నీ వెనకాలే వస్తుంది. వస్తువులు ఏమీ నీ వెనుక రావు, మనుషులు ఎవరు నీ వెనుక రారు, కానీ వాటితో నువ్వు వ్యవహరించిన నీ ప్రవర్తన ఫలం నీ వెనకాల వస్తుంది. అదే బైబిల్ చెప్తుంది, క్రియలే నీ వెనకాల వస్తాయి అని. చూడండి, ప్రకటన గ్రంథము
14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. నీతిమంతులు చేసిన నీతి క్రియలు వారు మరణించినప్పుడు, వారు వెనుకాల వారు చేసిన వాళ్ళ పరిచర్య, లేదా వాళ్ళు ఉన్న సంఘం, లేదంటే వాళ్ళకున్న కుటుంబాలు సంపాదించినది ఏదియో వారి వెనకాల వెళ్ళదు. కానీ వారు చేసుకున్న నీతి క్రియలు ఏదైతే ఉన్నాయో ఆ క్రియలు మాత్రం వారి వెనకాల వెళ్తాయి అంటున్నాడు. మరి తిమోతికి రాసిన పత్రికలు ఏం చదివాం? పాపపు క్రియలు వారి వెంట వెళుతున్నాయని మనం కిందటి వారం చూసాం. అంటే ఒక మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు అతని వెనకాల ఏదీ వెళ్ళదు. కానీ అతడు చేసిన క్రియలు, అది పాపపు క్రియలైతే పాపపు క్రియలు, ఒకవేళ మంచివైతే ఆ నీతి క్రియలు అతని వెనకాల వెళ్తాయి. మన క్రియలే మన వెంట వస్తాయి అనే సత్యమును మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా చూసాం. ఇంకేం చూస్తున్నాము అంటే, మనం చేసిన క్రియలకు అలా ఎక్కడికి వెళ్తాం? మనం అన్నీ విడిచిపెట్టి ఈ చిన్న జీవితంలో మనం ఎలా జీవించామో ఆ క్రియలను మాత్రం తీసుకుని ఎవరి ముందుకు వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ఆ దేవుని ముందుకు వెళ్ళి మనం చేసిన క్రియలను మనం తీసుకుని వెళ్ళి దేవుని ముందు నిలబడతాం. ఆ క్రియలను బట్టి, నువ్వు వెనకాల తీసుకెళ్ళిన క్రియలను బట్టి ఆ రోజు నీకు తీర్పు జరుగుతుంది. దేవుని ఎదుట దేవుడు నీవు ఈ చిన్న జీవితంలో, దేవుడు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో నువ్వు చేసిన క్రియలను బట్టి ఆ అంత్య దినమున, అదే నువ్వు మరణించిన దినమున దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని, ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. మనుషులందరూ కూడా ఒక్కసారే మరణించాలి. అంటే ఎవరైనా మరణించాలి. ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడ్డది. అంటే మృతి పొందడం నియమించబడింది. ఆయుష్కాలం ఎలా నియమించబడిందో మరణం కూడా మనకి నియమించబడింది. ఈ నియమం నుంచి ఎవరో తప్పించుకోలేరు. నువ్వు మనిషివైతే ఒకరోజు నువ్వు మరణించాలి. అలా మరణించిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ తర్వాత అంటే మరణించిన తర్వాత ఏం జరుగును? తీర్పు జరుగును. నీకున్నవన్నీ సమస్తం విడిచిపెట్టి నీవు సంపాదించుకున్న క్రియలు చేత పట్టుకుని తండ్రి అయిన దేవుని ఎదుటకు వెళ్తావు కదా. అలా వెళ్ళి రోజున నీ సృష్టికర్త అయిన దేవుని ఎదుట నీవు తీర్పు తీర్చబడుతుంది. నీవు లెక్క అప్పచెప్పాలి. దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. ప్రసంగి గ్రంథము, అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. చదవండి. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను
తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. రైట్. అంటే ఓ యవనుడా లేదా ఒక మనిషి నీ కోరిక చొప్పున, నీ మనసు చొప్పున, నీ మనసులో ఉన్న కోరిక చొప్పున నువ్వు జీవిస్తున్నావా? అయితే జీవించు అంటే అనుమతి ఇవ్వటం లేదు, నీకు ఆ స్వతంత్రం ఉందని చెప్తుంది బైబిల్. నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తావా, దేవునికి నచ్చినట్టుగా జీవిస్తావా, అది నీ ఇష్టం. లేదు నా మనసు చొప్పున, నా కోరికలు చొప్పునే నేను బ్రతుకుతాను అంటావా? బ్రతుకు. ఆ స్వతంత్రాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అయితే ఈ జీవిత కాలాన్ని ముగించుకున్న రోజున ఈ క్రియలన్నిటినీ తీసుకుని దేవుని ఎదుటకు నువ్వు వెళ్ళినప్పుడు నీ క్రియల విషయమై ఏం జరుగును? తీర్పు తెచ్చును. లెక్క అడుగుతాడు దేవుడు. మరి ఇప్పుడు అడగలేదేంటండి ఆయన? ఇప్పుడు అడగడం. మరి ఇప్పుడు అందరినీ అడిగి నిలదీసేయచ్చు కదా, నిలదీయడు. ఎందుకంటే మానవ జీవితం అంతా పూర్తయ్యాక ఎవరైనా ఎవరి ముందుకు వెళ్ళాలి? ఆ దేవుని దగ్గరికే వెళ్ళాలి, దేవుని ముందు నిలబడాలి. అప్పుడు అడుగుతాడు, వరుసగా పెట్టి గద్దిస్తాడు, అన్నిటినీ అడుగుతాడు. ఈరోజు మీరు అంటున్నారు, మరి ఏమండి మరి దేవుడు ఏం చేస్తున్నాడండి, చూస్తూ ఊరుకుంటున్నాడా? ఏంటంటే అంత అన్యాయం చేస్తుంటే మాట్లాడు, ఇంత అన్యాయం చేస్తూ ఉంటే దేవుడు ఏంటంటే మాట్లాడు, అడగడేంటి అని మీరు అడగొచ్చు. దేవుడు న్యాయాధిపతి, న్యాయవంతుడు, వాని క్రియల నిమిత్తము ప్రతి వారికి తీర్పు తీర్చే దేవుడు. మరి ఇప్పుడు ఏంటి మాట్లాడట్లేదు? మౌనంగా ఉన్నాడని ఏమాత్రం అనుకోకండి. ఈ భూమి మీద నువ్వు ఉన్నంతకాలం నీకు ఆయుష్కాలం ఇచ్చాడుగా, నీకు జీవితం ఇచ్చాడుగా. ఇచ్చి ప్రతిసారి మధ్యలో కలగజేసుకుంటే మరి స్వేచ్ఛ ఏముంటుంది? నీకు ఇచ్చేసాడు జీవితం. ఎప్పుడు మాట్లాడతాడంటే నీ విషయంలో, నీ జీవితాన్ని ముగించుకుని దేవుని ముందు నిలబడినప్పుడు నువ్వు మౌనంగా ఉంటావు, దేవుడు మాట్లాడతాడు. అప్పుడు నీ దగ్గర ఏం మాట్లాడలేవు. ఇప్పుడు అంతా నువ్వు నోరు తెరిచి నీవే మాట్లాడతావు. ఇప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు. కానీ ఆ రోజు మాత్రం నువ్వు మౌనంగా ఉంటావు, దేవుడే మాట్లాడతాడు. దానికి నీవు జవాబు చెప్పాలి. ఈరోజు ఓ మనిషిగా నువ్వైతే దేవుని కూడా నిలదీస్తావు, కానీ ఆ రోజైతే దేవుడే నిన్ను నిలదీసి అడుగుతాడు. అందుకే కీర్తనల గ్రంథం చూద్దాం. కీర్తనలు 50వ అధ్యాయము. కీర్తనలు 50వ అధ్యాయము 20వ వచనం. 50:20. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. రైట్. కొండెలు మోపుతున్నావు, అపనిందలు వేస్తున్నావు, మోసం చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు, దొంగతనం చేస్తున్నావు, దోచుకుంటున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. అడిగేవాడు ఎవడు నిన్ను? కాబట్టి నువ్వు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నావు. రైట్. అలా అని నిన్ను అడిగేవాడు లేడని నువ్వు అనుకుంటున్నావా? దేవుడుగా నేనేమి అడగట్లేదని నువ్వు అనుకుంటున్నావా? కింద అంటున్నాడు చూడండి దేవుడు ఏమని, ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని. మరి మనుషుడు అపనందలేస్తున్నాడు, కొండములు చెప్తున్నాడు, మోసం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు, దోచుకుంటున్నాడు. మరి ఇన్ని చేస్తూ ఉంటే దేవుడు ఎందుకు మాట్లాడే? దేవుడు అంటున్నాడు, ఇన్ని చేసినను, ఇట్టి పనులు చేసినను నేను కేవలం మౌనంగా ఉన్నాను. అలా అని ఎప్పటికీ మౌనంగా ఉంటాను, మాట్లాడినాను కాదు. నాకు నోరు తెరిచే ఒక రోజు ఉంది. ఆ రోజే నీ మరణ దినం. నువ్వు ఎన్ని గంతులు వేసినా ఏదో ఒక రోజు నువ్వు నా దగ్గరికి వస్తావు, అప్పుడు అడుగుతానంటున్నాడు దేవుడు. చూడండి, ఇట్టి పనులు చేసినను నీ వంటి వాడినని నీవు అనుకుంటువి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. భయపడాలండి దేవుడికి. మనం ఎంత మాట అంటున్నాడు. నేను మౌనంగా ఉన్నాను కదా, ఏమీ చేయలేని వాడిని, చేతగాని వాడిని అని అనుకోవద్దు. ఒకనొక రోజున నువ్వు నా ముందు నిలబడతావు, లెక్క అప్పు చెప్పుకోవాలి. ఆ రోజున ఏం కాదు, మొత్తం నీ జీవితానంతా నీ ముందు నిలబెట్టి నువ్వు చేసిన ప్రతి క్రియను నీ కళ్ళ ఎదుట నిలబెట్టి అడుగుతాను, వరుసగా గద్దిస్తాను అంటున్నాడు. పరలోకపు తండ్రే
ఒక పోలీసే మనల్ని స్టేషన్కి పిలిచి ఎంట్రా అని లాఠీ కారు తీసి ఇలా టక్కను కొట్టాడు అనుకోండి, గజ 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 వణిగిపోతామే. సృష్టికర్త అయిన దేవుడే తన ఆఫీసుకి మనల్ని పిలిచి నిలబెట్టి అడిగితే మనం ఏమైపోతాం చెప్పండి? ఏ మానవుడు ఆయన ఎదుట నిలబడలేడండి. ఎముకలు వణిగిపోతాయి, టెన్షన్కి నరాలు కట్ అయిపోతాయి, చలికి వణుకున్నట్టుగా మనుషులందరూ ఆయన సన్నిధిలో వణికిపోతారు. భయంకరమైన దినమది, తీర్పు దినమది, మహాదినమది. ప్రియమైన దేవుని వారలారా, ఇట్టి భయం మనకుందా? మన జీవితం విషయంలో, మన క్రియల విషయంలో దేవుని ఎదుటికి వెళ్ళి లెక్క అప్పచెప్పుకోవలసిన వారమై ఉన్నామన్న విషయాన్ని మీరు గ్రహించారా? భయపడుతున్నారా ఈ విషయంలో? అపనిందలు వేయడానికి, కొండుములు చెప్పడానికి, మోసం చేయడానికి, అన్యాయం చేయడానికి భయపడుతున్నారా లేదా? దొంగతనం చేయడానికి భయపడుతున్నారా లేదా? రహస్యంగా చేశాను, చీకట్లో చేశాను, ఎవరికి కనపడకుండా చేశాను అని అనుకుంటున్నారా? మీకు విషయం తెలుసా? సృష్టికర్త అయిన దేవునికి మరుగైనది ఏదియూ లేదు. ఆయనకి చీకటి చీకటే కాదు, పగలుయు చీకటియు ఏకరీతిగా ఉన్నాయి ఆయన ఎదుట. పగటిపూట నిన్ను ఎలా స్పష్టంగా చూస్తున్నాడో అలాగే రాత్రిపూట కూడా నిన్ను అలాగే స్పష్టంగా చూస్తున్నాడు. కాదండి, నేను చాలా రహస్యమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ పాపం చేస్తానండి అన్న మీరంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అక్కడ ఉంటాడు. ఆయన సర్వమున వ్యాపించినవాడు. కొండలకు వెళ్ళినా, లోయలకు వెళ్ళినా, గుహలలోనికి నువ్వు ప్రవేశించిన, రోదసి రాకెట్లో ఎక్కి వేరే గ్రహాలకు నువ్వు వెళ్ళినా అక్కడ కూడా నువ్వు దాగుకొనలేవు. గాఢాంధకారపు లోయలోనికి నువ్వు వెళ్ళినను దాక్కున్నను దేవునికి నువ్వు తెలిసిపోతావు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవునికి మరుగైనది లేదు, దేవునికి మరుగైనది లేదు, అర్థం కానిదంటూ ఏమీ లేదు. ప్రతి చోట ఆయన యొక్క నెట్వర్క్ ఉంది. ప్రతి చోట ఆయన చూడగలడు, వినగలడు, గ్రహించగలడు. కనుక దేవునికి మరుగై ఉండడం కష్టం. అదంతా మన తెలుగు తక్కువతనం. ఎవరికి తెలియనప్పుడు, ఎవరో చూడనప్పుడు నేను చేస్తున్నాను కదా అనేది మన అజ్ఞానం. సో నా చిన్నతనంలో ఒక సండే స్కూల్లో ఒక కథ ఉండేది అనమాట. ఒక సండే స్కూల్ టీచరు వాళ్ళ పిల్లలకి జామకాయలు ఇచ్చింది, జాంపళ్ళు ఇచ్చి ఈ జాంపళ్ళని మీరు తినాలి అన్న. అప్పుడు సండే స్కూల్ పిల్లలు దానికేముందండి టీచర్ గారు, నిమిషాల్లో తినేస్తాం అన్నారు. అలా కాదు, ఎవ్వరు చూడకుండా, ఎవ్వరికి కనపడకుండా, ఎవ్వరికి వినపడకుండా తినాలి అన్నారు. ఇంకంతే, పిల్లలు ఒక్క నిమిషంలో అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. ఒకడు ఊరు బయటికి వెళ్ళిపోయి, చెరువు గడికి వెళ్ళిపోయి, ఒక గడ్డి మెట్టు ఉంటే ఆ పొలాలు కదండి, ఆ గడ్డి మెట్టుకి వెనకాలకి వెళ్ళిపోయి అక్కడ తినేసాడు. మరొకడేమో నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్రూమ్ తలుపేసేసుకుని మంచం కిందకి వెళ్ళిపోయి అక్కడ తినేస్తున్నాడు. ఇంకొకడేమో ఆ ఊరిలో ఎత్తైన బిల్డింగ్ ఒకటి ఉంటే ఆ బిల్డింగ్ అంతా ఎక్కేసి పైకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని తినేశాడు. ఇలా ఎవడు తిప్పలు అలాగే పడ్డారు. మొత్తానికి 10 మంది మళ్ళీ వచ్చారు. అందరూ తినేశారు, ఒకడు తప్ప. అప్పుడు టీచర్ గారు అడిగారు, నువ్వు ఎక్కడికి వెళ్తే తిన్నావురా అని. ఇలా అడుగుతూ వస్తున్నప్పుడు ఆ ఒక్కడిని అడిగింది, మరి నువ్వెందుకు తినలేదు అని. అప్పుడు ఆ బాబు చెప్పాడంట, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా ఆ దేవుడు చూస్తుంటే నేను ఎలా తినగలను అన్నాడట. నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూర్చున్నా ఆ దేవుడు చూస్తున్నాడు కదా, మరి ఆయన చూస్తుండగా నేను ఎక్కడికి వెళ్ళి తినగలను? నేను ఎవ్వరికి, దేవునికి కూడా కనపడకుండా తినడం అసాధ్యం అన్న విషయాన్ని గ్రహించుకుని, ఇదిగో మీరు ఇచ్చిన సంఖ్యని మీకే ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఆ సండే స్కూల్ పిల్లవాడికి ఉన్నటువంటి జ్ఞానం మనకి ఉండాలండి. దేవునికి మరుగ్గా, దేవునికి రహస్యంగా, దేవునికి తెలియకుండా నేను జాంపండు తినగలను, లేదంటే పాపం చేయగలను, ఒక పని చేయగలను అని అనుకుంటే అది అజ్ఞానం, బుద్ధిహీనత. దయచేసి గమనించండి, దేవుని నుండి మనం మరుగు కాలేం.
రైట్. ఈ జీవితాన్ని గురించిన సత్యాల్ని మనం చూసాం. ఈ జీవిత సత్యాలు అలాంటివి అంటే ఒకసారి చెప్పండి. ఈ జీవితాన్ని గురించి బైబిల్ చెప్తున్న సత్యాలు ఏంటంటే, ఒకటి, మానవ ఆయుష్కాలం దైవ నిర్ణయం. మానవ జీవితం బహు స్వల్పమైనది. మనిషి జీవితం త్వరగా గతించిపోవును. మనిషి మరణ దినం ఎవరికీ తెలియదు. దేవుని యొద్దకు మరణించిన తర్వాత అందరూ తిరిగి వెళ్ళాలి. సంపాదించినది ఏది వెనకాల రాదు, కానీ చేసిన క్రియలు మాత్రమే వెనుక వచ్చును. మనిషి చేసిన క్రియలకు తీర్పు ఉంటుంది. ఇది మానవ జీవితాన్ని గురించి దేవుడు చెప్తున్నటువంటి సత్యాలు.